ఎక్కడో తేడా కొడుతోంది ఏకనాథ. కమలం బుజ్జగించడం కూడా లేదు, అర్థమవుతోందా? అజిత్ పవార్ కూడా సైడ్ అయ్యాడు, సమజవుతోందా? అందుకే కాస్త తగరాదే అంటూ షిండేకు పరిస్థితులు బోధ చేశాయి. తత్వం బోధపడిందేమో. ముందు మారాన్ చేసినా ఇప్పుడు హమారా మహాయుతికి జై అంటూ తగ్గి మాట్లాడుతున్నారు. మరి మహా సీఎం ఇక ఆయనేనా? మరి డిప్యూటీ సీఎం పదవితో షిండే సర్దుకుపోవాల్సిందేనా? అయినా సీఎం ఎవరో తేలాక కూడా ఇంకా పంచాయతీ తెగట్లేదు ఎందుకు? మంత్రి పదవుల దగ్గర మళ్ళీ పేచీ ఏమైనా మొదలైందా? మహారాష్ట్ర సీఎం కుర్చీ ఎవరిది అన్నదానికి దాదాపుగా క్లారిటీ వచ్చేసినట్లే. మహాయుతి కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ నేత ఫడ్నవీస్ కే సీఎం పీఠం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆల్రెడీ అజిత్ పవార్ కూడా ఫడ్నవీస్ కే మద్దతుగా ఉన్నారు. షిండే సేన మొదట్లో కాస్త బెట్టు చేసింది కానీ కుదరలే. చివరకు తత్వం బోధపడింది. దాదాపుగా షిండే సీఎం పదవిపై రాజీకొచ్చినట్లే అని సమాచారం. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం ముగియడంతో సీఎం పోస్టుకు రాజీనామా చేసి కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఓవరాల్ గా చూస్తే మహా డ్రామాకు తెరబడినట్లే కనిపిస్తోంది కానీ ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. మేబీ ఇవాళ కాకపోయినా రేపట్లోగా మహారాష్ట్ర సీఎం ఎవరో అన్నది తేలిపోనుంది. ఏక్నాథ్ షిండే నో డౌట్ మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ తరం చెప్పుకునేంతలా సంచలన రాజకీయాలు చేశారు. కానీ అదంతా ఒక టైం వరకే. టైం బాగుంది, శివసేన పార్టీ వచ్చింది, గుర్తొచ్చింది, రాజకీయంగా గుర్తింపు వచ్చింది, మహాయుతి కూటమిలో కీలక నేతగా ఎదిగే అవకాశం వచ్చింది. అన్నింటికీ మించి సీఎంగా 2.5 ఏళ్ల పాటు పాలించే అవకాశము వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఆయనకున్న ప్రయారిటీ ఆయనకుంది, కానీ అది లిమిటెడ్ గానే. ఆయనకు మహాయుతిలో కీలకమైన పదవే దక్కుతుంది, కానీ అది సీఎంకు కిందనే. ఆయనకు బీజేపీలో మంచి గుర్తింపే ఉంది, కానీ మరో మిత్రపక్షం అజిత్ పవార్ తో సమానంగానే. ఇప్పుడు ఆయన నెంబర్ 1 అయితే కాదు. మహాయుతికి షిండే అవసరం మాత్రమే, అత్యవసరమైతే కాదు. ఎందుకంటే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినంత బలం బీజేపీకి ఉంది. అజిత్ పవార్ సపోర్ట్ తో ఈజీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సంఖ్యాబలం కమలం పార్టీకి మహారాష్ట్ర ప్రజలు ఇచ్చేశారు. నిన్నటిదాకా మహాయుతి కూటమి తన నాయకత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేసిందని, అందుకే సీఎం పదవిని తనకే ఇవ్వాలని షిండే బలంగానే పట్టుబట్టాడు. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దీంతో బీజేపీ నిర్ణయంతో షిండే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. కానీ ఆయన అసంతృప్తిని కమలం పార్టీ పట్టించుకునే స్థితిలో లేదు. ప్రస్తుతానికైతే షిండేను బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది, కానీ దారిలోకి వస్తే ఓకే, రాకుంటే నీ దారి నీదే అని చెప్పే లెవెల్లో బీజేపీ పెద్దలున్నట్లు టాక్. ఆల్రెడీ బీజేపీ మనసులో ఏముందో కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలేతో చెప్పించారు కూడా. ఒప్పుకుంటే ఓకే, తప్పుకున్నా ఓకే. షిండేకు బదులు అజిత్ పవార్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఫడ్నవీస్ ను బీజేపీ హైకమాండ్ సీఎం గా ఖరారు చేసేసిందంటూ పిచ్చ క్లారిటీ ఇచ్చారు అథవాలి. मानना ये है कि भाई 2.5 साल एकनाथ शिंदे जो मुख्यमंत्री रहे हैं तो अभी देवेंद्र फडणवीस को मौका दे देना चाहिए। और बीजेपी के हाईकमांड ने तय किया है कि देवेंद्र फडणवीस को मुख्यमंत्री बनाना है, लेकिन एकनाथ शिंदे जो नाराज है, उनकी नाराजगी दूर करने की आवश्यकता है। उनके बारे में महाराष्ट्र को बहुत बड़ा आदर भी है. రామ్దాస్ అథవాలే మాటల్ని బట్టి ఫడ్నవీస్ కే సీఎం పీఠం అన్నది స్పష్టంగా తెలుస్తోంది. కాస్త ఆలస్యమైన షిండేకు కూడా తత్వం బోధపడినట్లే తెలుస్తోంది. అందుకే ఇండైరెక్ట్ గా సీఎం పోస్ట్ పై ఆశల్ని వదులుకున్నట్లుగా ట్వీట్ లో పోస్ట్ కూడా పెట్టారు. తన వర్గం ఎవరూ ముంబైకి రావద్దని, అందరూ సైలెంట్ గా ఉండాలని ఎక్స్ వేదికగా ఆదేశాలు ఇచ్చారు ఏక్నాథ్ షిండే. త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని, మహారాష్ట్ర ప్రగతికి మహాయుతి కూటమి పనిచేస్తుందని షిండే ట్వీట్ సారాంశం. సో దాదాపుగా సీఎం రేసు నుంచి షిండే తప్పుకున్నట్లే అని మహారాష్ట్ర రాజకీయాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్నట్ట. మంగళవారం ఉదయం వరకు సీఎం పీఠంపై పీఠముడులు అలాగే ఉండిపోయాయి. అలాగే రకరకాల ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి. ఫడ్నవీస్ 2.5 ఏళ్లు, షిండే మరో 2.5 ఏళ్లు సీఎం గా ఉంటారంటూ ఓ ప్రతిపాదన. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, షిండే అజిత్ పవార్లు డిప్యూటీ సీఎంలంటూ మరో ప్రతిపాదన. లేదంటే ఫడ్నవీస్ ను కేంద్ర మంత్రిగా చేసి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా పట్టం కట్టి షిండేను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని ఇంకో ప్రతిపాదన. లేదంటే బీహార్ మోడల్ తీసుకురావాలని షిండే సేన ప్రతిపాదన. ఇలా రకరకాలుగా ప్రతిపాదనలు, ఊహాగానాలు సాగాయి. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందే సీఎం పీఠాన్ని వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. అందుకే ముందు ముఖ్యమంత్రిగా షిండే పేరును అనౌన్స్ చేసి ఆ తర్వాత వెనక్కు తీసుకుంది. గతంలో శివసేనను చీల్చి బయటకు వచ్చినప్పుడు బీజేపీ తనకు మద్దతిచ్చి షిండేను ముఖ్యమంత్రిని చేసింది. ఎన్నికల గుర్తు, పార్టీ పేరు కూడా షిండేకు దక్కడానికి సాయం చేసింది.
సో ఏ కోణం నుంచి చూసినా బీజేపీ పట్ల షిండేకు కృతజ్ఞత ఉండాల్సింది. బీజేపీ నిర్దేశించిన మార్గంలో నడవాల్సిందే. కాదు కూడదు అనుకుంటే వేరుకుంపటి పెట్టుకునేంత బలగం బీజేపీకి అయితే ఉంది గాని షిండేకు లేదు. ఇవన్నీ ఆలోచించే షిండే వెనక్కు తగ్గారు, తన వర్గాన్ని సద్దుమణిగి ఉండేలా చేశారు. ఒకవేళ మహాయుతి నుంచి వేరుపడ్డ ఏక్నాథ్ షిండే ఏకాకి కావడం ఖాయం. ఎందుకంటే ఆయనకున్న ఆప్షన్ బీజేపీ ఒక్కటే. మహావికాస్ అఘాడీతో కలిసే పరిస్థితులు ప్రస్తుతానికైతే లేవు. షిండే కాంగ్రెస్ కూటమితో కలవలేడు. ఎందుకంటే ఆల్రెడీ అందులో ఠాక్రే శివసేన ఉంది కాబట్టి, ఠాక్రే రానివ్వడు కాబట్టి. ఒకవేళ కాంగ్రెస్, శరద్ పవార్, ఎన్సీపీ కలిసి ఠాక్రేను వదిలేసి షిండేను కలుపుకున్నా సరే మెజార్టీ లేదు. సో ఎలా చూసినా మహాయుతి నుంచి బయటికి రావడం షిండేకే మంచిది కాదు. అందుకే కాస్త లేటుగా అయినా భవిష్యత్ను ఊహించే షిండే వెనక్కు తగ్గినట్లు విశ్లేషకులు చెప్తున్నారు. సో మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి. అయితే చూడాలి కౌన్ బనేగా మహారాష్ట్ర మహారాజ్ అన్నది.